వద్దు, నన్నేం చేయొద్దు, నన్ను చంపొద్దు. అమ్మయ్యా, నా ఫ్యామిలీ సేఫ్. రేయ్, అందరూ చచ్చారా? నిన్ను ఎందుకు చంపలేదో తెలుసా? తెలుసు సార్. నీకు తెలివుందిరా, తెలుసుకున్నావు. వీళ్ళందరినీ ఎక్కడికి తీసుకువెళ్లాలో తెలుసుగా? తెలుసు సార్. వెళ్ళో. సరే కంచెడి, ప్రతి చోటికి నువ్వు వచ్చేస్తే ఎలా? అక్కడ నీకు అసలు సంబంధమే ఉంది. మీనన్ నీకు చాలా సార్లు చెప్పాను, గుర్తులేదేమో. జగదాత్రి ఏ చోటున్నా, తనకి తన వాళ్ళకి ఏ ప్రమాదమున్నా ఈ జేడి అక్కడుంటుంది. ఓ, అదా సంబంధం. నాకు సంబంధం ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడడం మాత్రమే. కాపాడు చెడి, కాపాడు. ఎక్కడో నువ్వు కాపాడలేని పరిస్థితి తీసుకొస్తా. ప్రయత్నించు మీనన్, నీ హిస్టరీయే నీకు రిపీట్ అవుద్ది. ఈ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నా. ఇది నువ్వు చాలా సార్లు చెప్పావు, ఇక ఇది నువ్వు చెప్పవులే. చేసి చూపించు మీనన్. చూస్తావు చెడి, వెయిట్ చేయి. ఐఎమ్ వెయిటింగ్. రా, ఇక్కడే ఉంటా. నీ సత్తా చూపించు, చూస్తా. నీ ఫ్యామిలీలో ఒక్కళ్ళు కూడా మిగలకుండా చంపించేస్తున్నాను. మ్యామ్, నేను మన టీంతో వస్తాను. నో టీం రమ్య, మేం చూసుకుంటాం. వాడు హర్ట్ అయ్యాడంట, అందర్నీ చంపేస్తాడంట. ఎవ్వరు చస్తారో చూసుకుందాం. జడే జడే జడే. బామ్మర్ది, నిన్ను ఏదో అనుకున్నాను గాని నేను చూశానుగా, నువ్వు మామూలుడివి కాదు. చూసారా? అలా అడుగుతావేంటన్నయ్య? అందరం చూసాంగా. అందరూ చూసారా? అరే ఏంటి బామ్మర్ది, ఈ లోకంలో అప్పుడు లేవా ఏంటి? చెల్లెల్ని కాపాడాలన్న దాంట్లోనే ఉన్నట్టున్నాడు. ఓ, మాధురి గురించి అంటున్నారా? మరి ఇంకేమనుకున్నావు? నువ్వు చేసే ఫైట్ మంచి కోసమే చెయ్యి, చూడ్డానికి చాలా బాగుంటుంది. సరే, మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తాను అనుకోలేదు. పదకాచి. తర్వాత చేస్తాను. ఏమైనా మాట్లాడాలా యువరాజ్? చెప్పు. నా ఫ్యామిలీని కాపాడడానికి పోరాడా. థ్యాంక్స్. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పక్కర్లేదు యువరాజ్, కానీ నువ్వు సారీ చెప్పాల్సిన ఫ్యామిలీ ఒకటుంది. వాళ్ళను చూడాలి. ఎవరు వాళ్ళు? చూపిస్తాను, పద. ఎక్కడికి?
వస్తే తెలుస్తుంది కదా. పద. అరే అరే ఎక్కడికి చెప్పరా? ఎక్కడికి? కూర్చో. కేదార్ యువరాజ్తో ఏం మాట్లాడాడు? ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు?